హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 110. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, అర్జునుడు ఉత్తర కుమారుడి సారథ్యంలో యుద్ధానికి వస్తున్నాడు. అర్జునుడు చూసిన ద్రోణుడు అతన్ని పొగడడం మొదలు పెడితే దానికి కోపగించిన సుయోధనుడు నానా మాటలు అనడంతో కోపంతో ఊగిపోయిన అశ్వత్థామ సుయోధనుడిని తిరిగి కొన్ని మాటలు అనడం జరిగింది. ఆ తర్వాత కృపాచార్యుడు అన్న మాటలకు కోపించిన కర్ణుడు తిరిగి పెద్ద మాట అనడంతో భీష్ముడు అందరినీ క్షమించమని కోరి ముందుకు వెళ్దాము, ఈ వనవాస లెక్కలు తేల్చుద్దామని మాట్లాడడంతో నా ప్రీవియస్ వీడియో జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అజ్ఞాతవాసం గురించి ద్రోణుడు లెక్కల విషయం గురించి వివరించడంతో ద్రోణుడి ఆంతర్యం గ్రహించాడు భీష్ముడు. సమయ నిర్ణయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అనుకున్నాడు. సుయోధన, మన ప్రస్తుత కాలమాన ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ఒక అధిక మాసం వస్తుంది. ఈ 13 ఏళ్లలో వచ్చిన ఈ అధిక మాసము అన్ని పరిగణంలోకి తీసుకుంటే నిన్నటితో పాండవులు అజ్ఞాతవాసం పూర్తయింది. ఈ విషయం తెలిసే అర్జునుడు ఈరోజు మనకు నిజ రూపంలో కనబడ్డాడు. అతడు ధర్మం తప్పడు. ధర్మం తప్పేవాడే అయితే జోదంలో ఓడిపోయిన రోజునే మూర్ఖత్వంతో యుద్ధం చేసి ఉండేవాళ్ళు. ధర్మం కోసం కట్టుబడ్డారు, వేచి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన మీదకు యుద్ధానికి వచ్చిన వాడు ఫాల్గునుడు. అతనిని మనం నిశ్చయంగా గెలుస్తాము అని చెప్పడానికి వీలు లేదు. యుద్ధంలో ఇరుపక్షాలకు జయం లభించదు కదా. మనం గెలవచ్చు, ఓడిపోవచ్చు. కాబట్టి ఫలితం గురించి ఆలోచించకుండా సంధి చేసుకోవడం ఉత్తమం అని అన్నాడు భీష్ముడు. సుయోధనుడు భీష్ముడిని చూసి, మనం పాండవులకు పొందు ఎట్లు కలుగును? నేను రాజ్యములో భాగము ఇయ్యను. వాళ్లతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నిశ్చయము అని తెగేసి చెప్పాడు సుయోధనుడు. అది చూసి ద్రోణుడు, యుద్ధ సమయంలో కార్యమును నిర్ణయించటంలో రాధికే ప్రాధాన్యం ఎక్కువ. దానిని కాదనలేము కదా. అయినను నాకు తోచిన మాటలు చెప్పెదను. మన బలములో 4వ భాగం తీసుకొని సుయోధనుడు ముందుకు నడుస్తాడు. మరొక 4వ భాగం సైన్యం గోవులను రక్షిస్తూ ముందుకు కదులుతుంది. మిగిలిన సగభాగం సైన్యంతో మనం వెనుకగా కదులుతాం. నేను మధ్యలో ఉంటాను. నాకు కుడిపక్క కృపాచార్యుడు, ఎడమవైపు అశ్వత్థామ, ముందు భాగంలో కర్ణుడు ఉంటారు. వికర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, సైంధవుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, భూరిశ్రవుడు మొదలగు మహావీరుడు అక్కడక్కడ మోహరిస్తారు. అర్జునుడు ఎవరితో యుద్ధం చేస్తే అతనికి మనం అందరూ సహాయం వెళ్దాం అని అన్నాడు. దానికి భీష్ముడు తన ఆమోదాన్ని తెలిపాడు. తాను వెనక ఉండి సైన్యాన్ని నడిపించాడు. ఆ పోరు చూడడానికి దేవతలందరూ విమానాలు ఎక్కి వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. అర్జునుడు తన దేవదత్తం పూరిస్తూ అమిత వేగంతో కురు సైన్యాన్ని చేరుకున్నాడు. అతని పరాక్రమానికి కురు సైన్యము కొంచెం బెదిరింది. అర్జునుడు ఉత్తర కుమారుని చూసి, కుమారా, చూచితివా? ముందు ఒక సైన్యం నడుస్తూ ఉంది, వెనక మరొక సైన్యం నడుస్తూ ఉంది. ఇందులో సుయోధనుడు ఎక్కడ ఉన్నాడో తెలియాలి. రథాన్ని సేనకు ఎడమ వైపుకు పోనిము. రాజును పట్టుకుంటే కురు సైన్యం విచ్ఛిన్నమైపోతుంది. మన పని సులభం అవుతుంది. గోవులను మరల్చుకొని పోదాము, లేదా గోవులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి పోదాము. మనం గోవులను పట్టుకుంటే వాటిని కాపాడడానికి సుయోధనుడు అక్కడికి వస్తాడు కదా అని అన్నాడు అర్జునుడు. కుమారా, వీరిలో సుయోధనుడు లేడు. వీరితో మనకు పోరు అనవసరం. రథాన్ని గోవులు ఉన్న చోటకు పోనివ్వు అంటూ గురుడికి, కృపాచార్యుడికి, భీష్ముడికి తగిలినట్టుగా నమస్కార బాణాలు సంధించి వదిలాడు. అర్జునుని గురుభక్తికి, పెద్దల ఎడ అతనికి ఉన్న గౌరవానికి ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు ఎంతో సంతోషపడ్డారు. అర్జునుడు మనల్ని చూసి కూడా మనతో యుద్ధం చేయక ముందుకు పోతున్నాడు అంటే అతడు సుయోధని కోసం వెతుకుతున్నాడు. సుయోధనుడు ఒక్కడు అర్జునుని ఎదిరించలేడు. మనకు సుయోధనుడికి మధ్య అర్జునుడు ప్రవేశిస్తే చాలా ప్రమాదం. కాబట్టి మనం సుయోధనుని రక్షించాలి అంటూ సుయోధని వెళ్ళిన వైపుకు సైన్యాన్ని నడిపించాడు భీష్ముడు. అంతలో అర్జునుడి రథం ఆవుల మందలను చేరుకుంది. నేను ఆవులకు రక్షణగా ఉన్న సైన్యాన్ని ఎదిరిస్తాను. వాటి రక్షణ కోసం సుయోధనుడు వస్తాడు, మన చేతికి చిక్కుతాడు అంటూ అర్జునుడు రథాన్ని తూర్పు దిక్కుగా పోనిమ్మన్నాడు. అర్జునుడు గోవులకు రక్షణగా పోతున్న కొద్దిపాటి సైన్యాన్ని ఎదిరించాడు. అర్జునుడి సరపరంపర దాటికి ఆ కొద్దిపాటి సైన్యము నిలవలేకపోయింది. అర్జునుడు గోవులను వెనక్కు మరల్చాడు. గోవులు, గోపాలురు వెంటరాగా వెనక్కి తిరిగి పెరిగెత్తుతున్నాయి. అర్జునుడు తన రథాన్ని గోవులకు సైన్యాన్ని మధ్య పోనిచ్చి సైన్యం గోవులను చేరకుండా ఎదిరించాడు. గోపాలురు, మీరు భయం లేకుండా గోవులను తోలుకొని పొండి అని చెప్పాడు.
గోపాలురు గోవులు మరల్చుకొని పోతున్నారు. గోగణములు మత్స్యదేశాన్ని పొలిమేరలో ప్రవేశించాయి. ఇంతలో కురుసైన్యము అర్జునుడు చుట్టుముట్టింది. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.